జొన్నలు పండించడం కోసం దుక్కి వేశారు. అయితే ఇదివరకు ఇందులో వేసిన చేంపెండలము లేదా కరపెండలం అని మేమైతే అంటాం. అదేనండి సబ్బుదానా అంటారు కదా. ఈ దుంపల ద్వారా వచ్చే పాలతోనే సగ్గుబియ్యం తయారు చేస్తారు. అయితే చాలా ఎక్కువగా ఉండడంతో వీధిలో ఉన్న పిల్లలు అందరూ కూడా వచ్చారు. అందరితో కలిసి ఈ దుంపలను త్రవ్వి తీస్తుంటే చాలా సరదాగా అనిపించింది. వీటిని శుభ్రంగా మట్టి తొలగించి వాటర్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని దుంపలు బాగా ఉడికించుకొని వేడివేడిగా తింటే సూపర్గా ఉంటాయి. మేమైతే వీటిని చెంపెండలము లేదా కర్రపెండలం అంటాము. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. వీటిని ఎక్కువసేపు ఉడికించుకోకూడదు. ఎక్కువసేపు ఉడికించడం వలన ముద్దయిపోతుంది. అందుకని 2-3 విజిల్స్ వచ్చినాక ఆపేసుకుంటే బాగుంటాయి. ట్రై చేయండి మీరు కూడాను.